అవును, నేను కింద పడినా తిరిగి లేస్తాను. ఒక నిరీక్షణ, ఒక ధైర్యము, ఒక ఆదరణ, ఒక విడుదలను దేవుడు మనకిస్తాడనే ఆశతో మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. నేను కింద పడినను లేస్తాను అనే విశ్వాసంతో చెప్పగలిగిన వారిగా ఉండాలి. కింద పడితే మాత్రము కాదు గాని అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయనే వెలుగై ఉన్నాడు. లోకమునకు వెలుగు ఆయనే. ఆయన యొక్క వెలుగును నీ మీద ఉదయింప చేస్తాడు. ఇదిగో లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించిందని ఏ రీతిగా అయితే యెషయా గ్రంథంలో ఆయన చెప్పాడో, ఆ వెలుగును నీ మీద ఉదయింప చేసినప్పుడు, ఆ వెలుగు నీ మీద ఉన్నప్పుడు నువ్వు చీకటిలో కూర్చోకుండా ఆయన సరి అయిన మార్గంలో ఆయన వాక్యానుసారంగా వెలుగు కలిగిన జీవితంలో నువ్వు నడవగలుగుతావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, దిగులు పడద్దు, అవమానం అనుకోవద్దు. కానీ